అసలు ప్రేమ మనుషుల్ని ఎంతలా మార్చేస్తుందో కదా. ఆ మార్పును విశ్లేషించే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు మనమొక చిన్న కాని చాలా లోతైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనకి ఇష్టమైన వాళ్లకోసం మనల్ని మనం మార్చుకోవడానికి నిజంగా సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం. పైకి ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ లోపల చిన్న చిన్న మనస్పర్ధలున్న ఒక జంట కథ ఇది. తమ లోపాలు సరిదిద్దుకోవడానికి ఒక ఏడాది పాటు తమ ఫీలింగ్స్ అన్నీ 2 డైరీల్లో రాయాలని ఆ భార్య ఓ ప్రయోగం మొదలుపెట్టింది. అలా చూస్తుండగానే ఆ ఏడాది గడిచిపోయింది. ముందుగా భర్త కాస్త భయపడుతూనే తన భార్య రాసిన డైరీని చదవడం మొదలుపెట్టాడు. అందులో ఏముందో తెలుసా? గిఫ్ట్ ఇవ్వలేదు, సినిమాకి తీసుకెళ్లలేదు లాంటి రోజువారీ చిన్న చిన్న ఫిర్యాదులే ఆ పుస్తకం నిండా ఉన్నాయి. అవి చదివి ఎమోషనల్ అయిన భర్త కన్నీళ్లతో క్షమాపణ అడిగాడు. ఆ తప్పులు మళ్లీ జరగనివ్వను అని మనస్ఫూర్తిగా మాటిచ్చాడు. సరే, ఇప్పుడు భార్యవంతు. తను భర్త డైరీ తెరిచింది. కాని ఆశ్చర్యం, అందులో 50-60 పేజీల దాకా అంతా ఖాళీనే. ఒకవైపు ఆమె రాసిన ఎన్నో ఫిర్యాదులు, ఇంకోవైపు అతని మౌనం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది కదూ. నామీద నీకు అస్సలు ప్రేమే లేదు అని ఆమె కోపగించుకుంది. కాని అతడు నవ్వుతూ డైరీ చివరి పేజీ చూడమన్నాడు. అందులో ఇలా రాసుంది: నీ స్వచ్ఛమైన ప్రేమ, అంకితభావం ముందు నీ చిన్న చిన్న లోపాలు నాకు అసలు కనిపించనేలేదు అని. జీవితంలో ఎప్పుడూ నాకు నీడలా తోడున్న నీలో తప్పులు ఎలా వెతకగలను? అది నా వల్ల కాదు అని రాసుకొచ్చాడు. ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న ఆమె వెంటనే ఆ డైరీలను కాల్చేసింది. ఆ క్షణమే వాళ్ల ప్రేమ మళ్లీ కొత్తగా చిగురించింది. బంధంలో ఎదగడమంటే ఇదే కదా. భాగస్వామిలోని మంచిని మాత్రమే చూస్తూ ముందుకు సాగాలని ఈ అద్భుతమైన విశ్లేషణ మనకు నేర్పుతుంది.